ఈరోజు మనం స్కాలర్షిప్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి టీఎస్ ఈ పాస్ అని సెర్చ్ చేయండి. టీఎస్ ఈ పాస్ సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వచ్చింది కదా, తెలంగాణ ఈ పాస్ అని. దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పోస్ట్ మెట్రిక్ ఉంది కదా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. 7th ఉంది కదా, పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్. నో యువర్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఏ ఇయర్ కావాలనుకుంటే ఆ ఇయర్ది ఎంటర్ చేసేయండి. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టేటస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మీ బయో డేటా మొత్తం వస్తుంది. మీకు స్కాలర్షిప్ విత్డ్రా పడ్డాయా లేదా చూసుకోండి. ఇక్కడ నాకైతే 4th ఇయర్ పెండింగ్ ఉంది. ఇంకా మీకు పైకి స్క్రోల్ చేస్తే మీ డేటా మొత్తం వస్తుంది. ఇట్లా చూసుకోండి. ఇక్కడ మీకు ప్రింట్ కావాలనుకుంటే లాస్ట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ప్రింట్ కూడా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.